ఈ సమాజ సేవలో మనందరం ఎంతోమంది దీంట్లో పనిచేస్తున్నాం. కాబట్టి నేను ముందుగా సమాజ సేవ యొక్క బహుముఖ గుణాలను, దాని లోతుని, ప్రాముఖ్యతను, చరిత్రను, భవిష్యత్తును ప్రశ్నిస్తూ విస్తృతమైన సమగ్రమైన ఆలోచనలు రేకెత్తించే ప్రసంగాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను. ఇది సమాజ సేవ అనే ఒక మహావృక్షం యొక్క అనేక కొమ్మలను, వేలను మీకు పరిచయం చేస్తుందని, మరింత లోతైన ఆలోచనలకి పునాది వేస్తుందని నేను దృఢంగా నమ్ముతున్నాను. ప్రజాసేవ అంటే ఏమిటి? ప్రజాసేవ నిర్వచనం దాటిన విస్తృతి. సరళంగా చెప్పాలి అంటే సమాజ సేవ అంటే మన వ్యక్తిగత అవసరాలు, కోరికలు పరిధిని దాటి మన చుట్టూ ఉన్న సమాజం యొక్క శ్రేయస్సు కోసం, ఇతరుల అభివృద్ధి కోసం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మన సమయాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, వనరులను స్వేచ్ఛితంగా వెచ్చించడమే. ఇది కేవలం దానం చేయడం కాదు, సానుభూతితో చైతన్యవ్వడం. ఇది కేవలం జాలి చూపడం కాదు, సాధారణత కల్పించడం. ఇది కేవలం సహాయం చేయడం కాదు, సమస్య మూలాలను పరిష్కరించడానికి కృషి చేయడం. ఇది కేవలం ఒక చర్య కాదు, నిరంతర నిబద్ధతతో చేయాలి. స్వామి వివేకానంద చెప్పినట్లు జీవుడే దేవుడు, ప్రతి మనిషిలోనూ దైవత్వాన్ని చూడడం, వారికి చేసే సేవను భగవంతుడికి చేసే పూజగా భావించడమే నిజమైన సేవ యొక్క ఆత్మ. పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం పరోపకారం చేయడానికి ఉందనేది మన సనాతన ధర్మం ఇచ్చిన సందేశం. ఆధునిక కాలంలో మహాత్మా గాంధీ సర్వోదయ అందరి శ్రేయస్సు సిద్ధాంతంతో, మదర్ తెరేసా అణగారిన వర్గాలకు చేసిన అపారమైన సేవతో, నెల్సన్ మండేలా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా చేసిన పోరాటంతో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం కోసం చేసిన కృషితో సామాజిక సేవ కొత్త నిర్వచనాలు ఇచ్చారు, స్ఫూర్తిని రగిలించారు. వీరు కాకుండా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, సర్వేపల్లి రాధాకృష్ణ గారు, మరి ఎందరో భారత నాయకులు ఎందరో దేశ ప్రజల కోసం నిస్వార్థంగా జీవించినారు. వారి జీవితాలు త్యాగం చేశారు. వాళ్ళ త్యాగాలు చేసిన ఫలితమే ఈరోజు మన భారతదేశంతో స్వతంత్రంగా ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకుని మనం మాట్లాడుకోగలుగుతున్నామంటే వారు చేసిన త్యాగాలు మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ఆనాడు వాళ్ళు స్వార్థపడి ఉంటే మన భారతదేశం స్వతంత్రంగా ఉండేవాళ్ళం కాదు. వాళ్ళు కుటుంబాల గురించి ఆలోచించలేదు, వాళ్ళ సొంతంగా నేనేం సుఖపడుతున్నాను ఆలోచించలేదు. భారతదేశ ప్రజల కోసం వాళ్ళు పోరాటం చేసినారు. వాళ్ళు చేసిన పోరాటంలో నిస్వార్థం ఉంది, స్వార్థం లేదు. స్వార్థం ఎక్కడ కనిపించదు వాళ్ళలో. కాబట్టి కొన్ని వందల సంవత్సరాలు జరిగిపోయినప్పటికీ ఈరోజు వాళ్ళ పేర్లు పుస్తకాల్లోనూ, పేపర్లోనూ, ఇలాంటి మీటింగుల్లోనూ మనం ఉత్తరం జరుగుతుంది. వాళ్ళ పేర్లు చెప్పుకోగలుగుతున్నాం మనం. ఆ రకమైన ఆదర్శంగా ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఉంటే భారతదేశం ఇంకా ఎన్నో రెట్లు పైకి పోయి ఉండేదని కూడా ఈ పరంగా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రజలకి సమాజం బహుముఖమైనది. సమాజ సేవలో వ్యక్తిగతంగా, సామాజికంగా, నైతికంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సామాజిక అసమానతలు తగ్గింపు. ఏ సమాజంలో అయినా ఆర్థిక, సామాజిక, విద్య, ఆరోగ్యం అసమానతలు ఉంటాయి. ప్రభుత్వాలు తమ వంతు కృషి చేస్తున్నప్పటికీ ఈ అంతరాలను తగ్గించడంలో పౌర సమాజం, సేవా సంస్థలు పాత్ర కీలకం. పేదలకి విద్య, వైద్యం అందించడం, అణగారిన వర్గాలకి సాధికారత కల్పించడం, అవకాశాలు లేని వారికి చేయూతనివ్వడం ద్వారా మరింత సమాజాన్ని నిర్మించవచ్చు. మానవతా విలువలు, నైతిక వికాసం. స్వార్థం, వ్యక్తివాదం పెరిగిపోతున్న ఈ కాలంలో నిస్వార్థంగా ఇతరుల కోసం పనిచేయడం మనలోని మానవత్వాన్ని మేల్కొల్పుతుంది. కరుణ, దయ, ప్రేమ, సానుభూతి, సహనం, క్షేమాగుణం వంటి సుగుణాలని పెంపొందిస్తుంది. ఇతరుల కష్టాలను మనవిగా భావించే సున్నితమైన హృదయాన్ని ఇస్తుంది. ఇది మనల్ని ఉత్తమమైన మనుషులుగా తీర్చిదిద్దుతుంది. అంటే మనం ఎప్పుడైతే సమాజం కోసం పనిచేస్తామో నిస్వార్థంగా, మనకి భగవంతుడు కూడా మన దగ్గరికి వచ్చి మనకి ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాడని ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను. మానవతా విలువలు, నైతిక వికాసం. స్వార్థం, వ్యక్తివాదం పెరిగిపోతున్న ఈ కాలంలో నిస్వార్థంగా ఇతరుల కోసం పనిచేయడం వల్ల వేరే వారికి మనం కాదు, మన కోసం మనం ఎట్లా చేసుకుంటాం, మన కుటుంబం మనం పనిచేస్తాం, మన బిడ్డలు మన కోసం మనం పనిచేస్తాం, మన కోసం మనం ఏదైనా చేస్తాం. కానీ ఇతరుల కోసం చేసినప్పుడు మాత్రమే ఆ ఆనందాన్ని, ఆ అనుభూతిని పొందగలం. సామాజిక మూలధనం, సంఘీభావం. అందరూ కలిసి ఒక లక్ష్యంగా కోసం పనిచేసినప్పుడు వ్యక్తుల మధ్య నమ్మకం, సహకారం పెరుగుతాయి. కులం, మతం, వర్గం, ప్రాంతం వంటి అడ్డుగోడలు తొలగిపోతాయి. మనమంతా ఒకటే అనే బలమైన భావన
ఏర్పడుతుంది. ఇది సామాజిక మూలధనం, సోషల్ క్యాపిటల్. ఇది సమాజ స్థిరత్వానికి అభివృద్ధి అవసరం. వ్యక్తిగత సంతృప్తి, మానసిక ఆరోగ్యం. ఇతరులకు సహాయం చేసినప్పుడు, వారి జీవితాల్లో సానుకూల మార్పు తెచ్చినప్పుడు మనకు లభించే ఆత్మ సంతృప్తి, ఆనందం వర్ణాతీతం. కేవలం ఇది మన ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది, మన జీవితానికి ఒక అర్థాన్ని, ఒక లక్ష్యాన్ని ఇస్తుంది, ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. అనాగ అధ్యాయాలు లెక్కల ప్రకారంగా వాలంటీరింగ్ చేసిన వారిలో మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నిరూపించబడ్డాయి. ఎందుకంటే ఎవరైతే సోషల్ సర్వీస్ చేస్తారో, ఎవరైతే ఇతరుల గురించి పని చేస్తారో, ఎవరైతే ఇతరుల గురించి జీవితాన్ని గడుపుతారో వారికి ఆనందం, ప్రశాంతమైన జీవితాన్ని, ఆరోగ్యంగా కూడా ఉంటుందని దీని అర్థం. ప్రజాస్వామ్యం బలోపేతం. చైతన్యవంతమైన పౌర సమాజం ప్రజాస్వామ్యానికి ఊపిరి. ప్రభుత్వ విధానాలపై నిర్మాణాత్మక విమర్శ చేయడం, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం, జవాబుదారీతనాన్ని పెంచడం వంటివి సమాజ సేవలో భాగమే. ఇది ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తుంది. ప్రభుత్వ విధానాలు, అనుమతులు. కొన్నిసార్లు ప్రభుత్వ విధానాలు అనుకూలంగా లేకపోవడం, అనుమతులు పొందడంలో జోక్యం జరగడం వంటి ఇబ్బంది కలిగిస్తాయి. పరిష్కారం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరపడం, ప్రభుత్వంతో కలిసి పనిచేసే మార్గాలను అన్వేషించడం, ఈ కార్యక్రమాల ద్వారా కూడా సమాజ సేవ చేయవచ్చు. ఈ విషయంలో ఒక 2 విషయాలు నాకు సొంతంగా, నేను చనిపోతే 10,000 ఇచ్చే క్రమంలో నేను పేదవాళ్ళ ఇంటికి పోయినప్పుడు నాకు ఒకటి వచ్చింది. మన తిప్ప మీద ఒక ఆవిడ, ఒక 70 సంవత్సరాలు ఉంటుంది వయసు. పొరపాటున ఆధార్ కార్డులో ఒక 52 సంవత్సరాలు పడింది. పెన్షన్ రావట్లేదు, వయసు 70 సంవత్సరాలు. ఎవరి కాడికి పోవాలో తెలియట్లేదు. ఆమె నా దగ్గరికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకొని, నాకు ఎవరి కాడిగా పోవట్లేదు, నాకు ఏది అర్థం కావట్లేదు, బాగా పేద రాదు. చాలా బాధేసింది. ఎందుకంటే న్యాయమైన వాళ్ళకి పెన్షన్లు పోవట్లేదు కొంతమందికి. ఇలాంటి సందర్భమే ఇంకొకటి జరిగింది. ఒక వ్యక్తి, ఇదే ఒక కేసు, ఒక పేద వ్యక్తి కేసు. 55 సంవత్సరాలు ఆ వ్యక్తికి వయసుంటే, ఆ వ్యక్తి 64 సంవత్సరాలు వయసు ఉంటే 55-54 సంవత్సరాలు ఆధార్ కార్డులో ఉంది. ఇది ఒక వ్యక్తి కాడికి పోతే, నువ్వు 70 సంవత్సరాలు బతుకుతావు కదా, నీకు నేను చేసి పెడితే 12 సంవత్సరాలు బతుకుతావు, నెలకి 4,000 వస్తుంది, సంవత్సరానికి 48,000 వస్తుంది అంటే, ఈ ఉన్న సంవత్సరాల ఇంటికి 5 లక్షలు వస్తుంది, నాకు 1 లక్ష ఇవ్వమని అడిగినాను. ఎంత దారుణం ఇది! ఇవన్నీ నా అనుభవంలోకి వచ్చిన తర్వాతనే ఈ పేపర్ తయారు చేశాను. ఎందుకంటే సొసైటీలో దానం చేయటం కాదు, ప్రభుత్వం చేత పని చేపించడం ధర్మం. ఎందుకంటే ఇది ఒకటే కాదు కారణం, వర్క్ ఒకటే కాదు. ఇది ప్రజలకి ఎక్కడన్నా అన్యాయం జరుగుతూ ఉంటే 10 మంది చేతనిచ్చి ప్రభుత్వాన్ని సక్రమైన పద్ధతిలో నడిపే విధంగా మన అందరం చేతులు కట్టుకోవడం ముఖ్యము. ఎందుకంటే డబ్బులు ఎంత ఖర్చు పెడతాం, ప్రభుత్వం నుంచి వచ్చే ఏ పథకమైనా ప్రజలకు అందే విధంగా మనం తీర్చిదిద్దాలి. ప్రభుత్వ విధానాలు, అనుమతులు. ప్రభుత్వ విధానాలు, అనుమతుల్లో కూడా కొన్నిసార్లు ప్రభుత్వ విధానాలు అనుకూలంగా లేకపోవడం, అనుమతులు పొందడంలో జోప్యం జరగడం వంటివి ఇబ్బంది కలిగిస్తున్నాయి. పరిష్కారం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరపడం, ప్రభుత్వంతో కలిసి పనిచేసే మార్గాలను అన్వేషించడం. ఈ కార్యక్రమాల ద్వారా కూడా మనం సమాజ సేవ చేయవచ్చు. ఇంకొకటి, ప్రతి ఒక్కరూ సేవకుడే. ప్రతి ఒక్కరిలో సేవాభావం కలిగి ఉంటుంది. మిత్రులారా, సమాజ సేవ అనేది తొందరగా మాత్రమే పరిమితమైంది కాదు, కార్యం కాదు. ప్రతి పౌరుడు బాధ్యత. మన పరిధిలో మన శక్తి మరుగు ఏదో ఒక రూపంలో సమాజానికి తిరిగి ఇవ్వగలం. నీటి బిందువులే కలిసి ఒక మహాసముద్రం అయినట్లు మన చిన్న చిన్న సేవా కార్యాలే కలిసి ఒక గొప్ప సామాజిక పరివర్తనకు దారి చేస్తాయి. మనకి కావాల్సింది కేవలం సంకల్ప బలం, సానుభూతి, కాస్త సమయం కేటాయించాలనే తపన ఉంటే చాలు. గుర్తుంచుకోండి, మనం ఇతరులకి ఇచ్చేది మన దగ్గర మిగిలిపోయింది కాదు, మనకున్న దానిలో కొంత భాగం. ఆ ఇవ్వడంలోనే నిజమైన ఆనందం, సంతృప్తి దాగి ఉన్నాయి. గాంధీజీ అన్నట్లు, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ఉత్తమ మార్గం ఇతరుల సేవలో నిన్ను నువ్వు కోల్పోవడమే. మనలోని నేను అనే స్వార్థ పరిధిని దాటి మనం అనే విశాల దృక్పథంతో ఆలోచిద్దాం. మన చుట్టూ ఉన్నవారి కన్నీళ్లు తొడవడానికి మన చేతులను చాద్దాం. మన జ్ఞానపక దీపంతో ఇతరుల జీవితాల్లో వెలుగును నింపుదాం. మన ప్రేమ, కరుణలతో ఈ సమాజాన్ని మరింత అందంగా, నివాస యోగ్యంగా మారుద్దాం.